వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో గత 2-3 వారాలుగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు భారత రాజకీయ చరిత్రలోనే అత్యంత నాటకీయ అంతర్గత తిరుగుబాట్లలో ఒకటిగా మారుతున్నాయి. ఒకప్పుడు తన వ్యక్తిత్వం, పోరాట పటిమతో 34 ఏళ్ల వామపక్ష పాలనకి ముగింపు పలికి బెంగాల్ రాజకీయాల్ని శాసించినటువంటి మమతా బెనర్జీ ఇప్పుడు తానే స్థాపించినటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మీద నియంత్రణ కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మొదట్లో అసెంబ్లీలో ఎమ్మెల్యేల అసమ్మతి, ఆ తర్వాత ఎంపీల బహిరంగ తిరుగుబాటు, ఆ తర్వాత పార్టీ నిధుల మీద వివాదం. ఇప్పుడు ఏకంగా పార్టీ అధ్యక్ష పదవి నుంచే మమతా బెనర్జీని తొలగించినట్లుగా ప్రత్యర్థి వర్గం ప్రకటన. ఈ పరిణామాలన్నీ కలిపి చూస్తే ఇది సాధారణమైనటువంటి అసంతృప్తి కాదు, పార్టీ మీద పూర్తి ఆధిపత్యం కోసం జరుగుతున్నటువంటి ఒక అధికార పోరాటం, నియంతృత్వం మీద పోరాటం అనేది స్పష్టమవుతోంది. ఈ సంక్షోభానికి మరింత తీవ్రత తీసుకొచ్చింది పార్టీ నిధుల వ్యవహారం. తిరుగుబాటు నేత అరూపా బిశ్వాస్ లేఖతో కోల్కతాలోని హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్కు చెందిన సుమారు 675 కోట్ల రూపాయల నిధుల మీద వివాదం మొదలైంది. పార్టీ నాయకత్వం మీద చట్టపరమైనటువంటి వివాదం నెలకొన్న నేపథ్యంలో ఖాతాల నిర్వహణ ప్రశ్నలు తలెత్తడంతో ఆ నిధుల వినియోగం తాత్కాలికంగా స్తంభించిపోయింది. ఎన్నికల రాజకీయాల్లో ఆర్థిక వనరులు ఎంత కీలకమో తెలిసిన నేపథ్యంలో ఈ పరిణామం మమతా బెనర్జీ వర్గానికి భారీ ఎదురుదెబ్బగా మారింది. పార్టీ యంత్రాంగం, ఎన్నికల సన్నాహాలు, సంస్థాగత కార్యకలాపాలన్నింటికీ కూడా ఈ నిధులే జీవనాడి. అలాంటి సమయంలో ఖజానా మీద అనిశ్చితి నెలకొనడం, దాని మీద తాత్కాలికమైనటువంటి నిషేధం కొనసాగుతుండడం కూడా రాజకీయంగా తీవ్ర ప్రభావం చూపే అంశంగా మారింది. ఇక కోల్కతాలో జరిగినటువంటి భారీ సమావేశంలో తిరుగుబాటు వర్గం మరింత దూకుడుగా వ్యవహరించింది. పార్టీ రాజ్యాంగం ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి జాతీయ కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించాల్సి ఉంటుందని, 2022లో ఏర్పడిన కమిటీ గడువు ముగిసినా కొత్త కమిటీని ఏర్పాటు చేయడంలో మమతా బెనర్జీ విఫలమయ్యారని కూడా ఆరోపించింది. ఈ కారణంగా తామే చట్టబద్ధంగా కొత్త కమిటీని ఎన్నుకున్నామని ప్రకటించింది తిరుగుబాటు శిబిరం. మమతా బెనర్జీని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి సీనియర్ నేత అరూప్ రాయ్ని కొత్త చైర్పర్సన్గా ఎన్నుకుంది. అదే సమయంలో అభిషేక్ బెనర్జీని కూడా కీలక బాధ్యతల నుంచి తప్పించినట్టుగా ప్రకటించింది. ఇది కేవలం పదవుల మార్పు మాత్రమే కాదు, మమతా బెనర్జీ కుటుంబం దశాబ్దాలుగా కొనసాగిస్తున్న పార్టీపై నియంత్రణని సవాల్ చేసిన ఒక చారిత్రాత్మక చర్యగా రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు. ఈ తిరుగుబాటు కొద్దిమంది నేతల అసంతృప్తేనా? కాదు, పార్టీలో భారీ స్థాయిలో విభజన జరిగింది అనేది నంబర్స్ చెప్తున్నాయి. అసెంబ్లీలో టీఎంసీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేల్లో సుమారు 65 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు వర్గానికి మద్దతు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్కి చెందిన పెద్ద సంఖ్యలో కౌన్సిలర్లు కూడా అదే వైపు నిలిచారు. ఇక లోక్సభలోనూ పార్టీకి చెందిన ఎంపీలలో గణనీయమైనటువంటి వర్గం మమతా నాయకత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రత్యేక గ్రూప్గా ఏర్పడడం పరిస్థితి తీవ్రతను కూడా సూచిస్తోంది. ముఖ్యంగా ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితులుగా భావించిన పలువురు సీనియర్ నేతలు కూడా ఇప్పుడు ఈ తిరుగుబాటు శిబిరంలో చేరడం ఆమె రాజకీయంగా ఎంత ఒంటరిగా మారిపోయారు అనేది తెలుస్తోంది. ఇప్పుడు అసలు పోరాటం ప్రారంభమవుతోంది. పార్టీ పేరు, పార్టీ గుర్తు, పార్టీ ఆస్తులు, నిధులు, అధికారిక గుర్తింపు, వీటిపై హక్కు ఎవరిది అనే అంశాన్ని చివరికి ఎన్నికల సంఘం నిర్ణయించాల్సి ఉంటుంది. గతంలో శివసేన, ఎన్సీపీ వంటి పార్టీల్లో జరిగిన చీలికల సమయంలో చూసినట్లుగానే ఎమ్మెల్యేలు మరియు ఎంపీల సంఖ్యాబలం, పార్టీ రాజ్యాంగం, సంస్థాగత నియమావళి ఇలాంటి అంశాలు కీలకమైనటువంటి పాత్ర పోషించబోతున్నాయి. తిరుగుబాటు వర్గం తమకే మెజారిటీ మద్దతు ఉందని చెప్తుంటే మమతా బెనర్జీ వర్గం మాత్రం ఈ చర్యలని చట్టవిరుద్ధం అంటూ పేర్కొంటూ కోర్టులో పోరాటానికి సిద్ధమవుతోంది. ఒకప్పుడు దీదీ పేరు వినిపిస్తేనే టీఎంసీ గుర్తొచ్చేది. టీఎంసీ అంటే మమత, మమత అంటే టీఎంసీ అనేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అదే పార్టీ లోపల నుంచి ఆమె నాయకత్వాన్ని సవాల్ చేస్తున్న శక్తులు బలపడటం రాజకీయంగా ఒక పెద్ద మార్పుకి సంకేతంగా కనిపిస్తోంది. అయితే మమతా బెనర్జీని రాజకీయంగా తక్కువ అంచనా వేయడం కూడా ప్రమాదకరమే. ఎన్నో సంక్షోభాలు, కుట్రలు, ఎన్నికల పరాజయాలు, వీటన్నిటి తర్వాత కూడా తిరిగి బలంగా నిలిచిన నాయకురాలు ఆవిడ. అందుకే ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. కోర్టులు, ఎన్నికల సంఘం, శాసనసభ 3 వేదికల మీద ఒకేసారి జరగబోయే పోరాటం పశ్చిమ బెంగాల్ రాజకీయాల భవిష్యత్తుని నిర్ణయించబోతోంది. ప్రస్తుతం మాత్రం ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. 28 ఏళ్ల క్రితం మమతా బెనర్జీ నిర్మించిన రాజకీయ సామ్రాజ్యం ఇప్పుడు తన చరిత్రలోనే అతిపెద్ద అంతర్గత తిరుగుబాటుని ఎదుర్కొంటోంది. దీదీ యుగం ముగింపుకి ఇది నాంది అవుతుందా, లేక మరోసారి పోరాడి పునరాగమనం చేస్తారా అన్న ప్రశ్నకి సమాధానం వచ్చే రోజుల్లో తేలనుంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అని ఓ సామెత చెప్తారు మనకి. అలాగా
ఎవరు చేసుకున్నది వాళ్ళకే తిరిగి వస్తుంది. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ అది కూడా చాలా చక్కగా మిడిపోయింది. తీది భవిష్యత్తు ప్రస్తుతానికైతే ప్రశ్నార్థకం. రేపు ఎన్నికల సంఘం దగ్గర, కోర్టు దగ్గర, అసెంబ్లీలో ఏం పోరాడతారు, విజయం సాధిస్తారా లేదా వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.